నమస్తే. దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి సంచలనం కలిగించింది తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇప్పుడు ఈ కేసులో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. రోజుకొక మలుపు, రకరకాల అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించారు. స్పందించడమే కాదు, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా కొంతమంది ఉద్యోగులు అంటే ఆ ఛానల్‌కి సంబంధించినటువంటి ప్రతినిధులు చాలా అంశాల గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను దానిలో తీసుకున్నది ఫోన్ ట్యాపింగ్ గురించి. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ముందు ట్యాపింగ్‌గా కేసు నమోదు కాలేదు. మీరెళ్ళి కావాలంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎంక్వైరీ చేసుకోండి. ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు లాంగ్ స్టాండర్డ్ ఎవరైతే ఉన్నారో వారిని బదిలీ చేశాం. ఇలాంటి సందర్భంలో ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా బదిలీలు జరిగాయి. బదిలీలు జరిగినటువంటి క్రమంలో అక్కడ ఛార్జ్ తీసుకున్నటువంటి కొత్త ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫర్పై వచ్చిన వారు అక్కడ కొన్ని ఎక్విప్మెంట్ అంటే పరికరాలు లేవు అనే విషయాన్ని గుర్తించారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరికరాలు టెక్నికల్ ఎక్విప్మెంట్ ఇంటెలిజెన్స్ విభాగంలో మిస్ అవడంపై ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. అలా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బయటకు వచ్చింది. అంతేగాని మొట్టమొదటిగానే ఫోన్ ట్యాపింగ్ అనేది వెలుగులోకి రాలేదు. తర్వాత ఒక్కొక్కటిగా ఎన్నో అంశాలు బయటకు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో గనుక వాస్తవం అని తేలితే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అసలు ఈ కేసు గురించి నేను ఇంకా డీజీపీతో సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఆ కోడ్ అయిపోయిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను అని. ఎవరున్నా సరే వదిలేది లేదు. చాలా క్లియర్ కట్గా ఆయన మాట్లాడారు. అంటే రేవంత్ రెడ్డికి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది, కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి దాని మీద మేము ముందుకు అడుగు వేయలేకపోతున్నాం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఈ కేసులో కొంతమంది ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు విదేశాలకు ఎందుకు పారిపోయారో నాకు అర్థం కావటం లేదు. ఎవరు ఎక్కడున్నా గల్లా పట్టుకొని లాక్కొస్తాం, వారు తప్పు చేశారని తేలితే. ఇదొక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఆయా పార్టీలకు సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలలో కూడా వాస్తవం అని తేలితే ఎవరిని కూడా మేము ఉపేక్షించం అని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మరింత ఆసక్తి కలిగించే అంశంగా మారింది. ఇప్పటికే గతంలో జరిగినటువంటి పరిణామాలు గనుక పరిశీలిస్తే టార్గెట్ రేవంత్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమైనటువంటి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయటమే కాకుండా ఎన్నికల సమయంలో, ఉప ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో కోట్లాది రూపాయలు సీజ్ చేయటం, ఆ డబ్బును గులాబీ నేతలకు చేరవేయటం, ఇటువంటి అంశాలు కూడా బయటకు వచ్చాయి. వాటి మీద కూడా అన్నిటి మీద మేము నిగ్గు తేలుస్తాం, దానికి సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టాం, ఒకవేళ మా పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా వారితో సహకరిస్తే వారిని కూడా విడిచిపెట్టాం, మాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ యొక్క రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి దీని మీద దుమారం రేగుతుంది. ఫోన్ ట్యాపింగ్పై కేసీఆర్ మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు. ఇటువంటి సందర్భంలో ఎవరెవరు ఫోన్లను ఎవరెవరు ట్యాప్ చేయించారు అనేది కూడా త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. దానికి సరైనటువంటి పద్ధతిలో విచారణ జరుగుతుంది. ఎవరు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు. ఎవరు ఎక్కడున్నా సరే
మేము తీసుకొస్తాం, రప్పిస్తాం అని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశంగా మారాయి. మనం చూసాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనం అయిందో మనం చూసాం. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి నలుగురు నిందితులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావు ఈ నలుగురు కూడా జైల్లోనే ఉన్నారు. బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు, కోర్టు తిరస్కరిస్తుంది. వారిపై అదనంగా మరికొన్ని కేసులు ఇప్పటికే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, ఐటీ యాక్ట్ ఇలా ఎన్నో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గనక మనం పరిశీలిస్తే న్యాయ నిపుణుల చెప్పిన దాన్ని బట్టి వారు ఇప్పట్లో అయితే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు, వారికి జీవిత ఖైదుకు పడినా ఆశ్చర్యం లేదు అనేది ఎక్కువ వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ కేసులో మరికొంతమంది త్వరలోనే అరెస్టు కాబోతున్నారు అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి.